సలా ట్రైలర్ చూసిరా ఎట్లా అనిపించింది? సూపర్ ఉన్నాయి, రెండు బాగున్నాయి. ఇట్స్ సో గుడ్, చాలా బాగుంది. ఒక 2-3 కేజీఎఫ్లు కలిస్తే హైలైట్ ఉన్నది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. వస్తే గుండెల్లో గుణపాలు కాదు బుల్డోజర్ దిగుద్ది. రెడీ చేసి ప్రభాస్ మోసం చేస్తున్నారు అనిపిస్తుంది స్టోరీ చూస్తుంటే. చూసాను, చాలా బాగుంది అసలు. గూస్ బంప్స్. సో హాయ్ సలా ట్రైలర్ చూసిరా చూసిన, ఎట్లా అనిపించింది? బాగుంది. ఫస్ట్ ట్రైలర్ బాగుందా, సెకండ్ ట్రైలర్ బాగుందా? ఫస్ట్ ఇది ఎమోషనల్గా ఉంది, ఇదేమో మొత్తం డాషింగ్. సూపర్ ఉన్నాయి, రెండు బాగున్నాయి. ఎందుకంటే అది అందులో ఈ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏందనేది చూపించిండు, ఇందులోనేమో ఇద్దరు ఫ్రెండ్స్ బద్ద శత్రువులు అయితే ఎట్లుంటుంది అనేది చూపించిండు. సో మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? బాక్స్ ఆఫీస్ బద్దలు బద్దలు భాషంగాలి. అంటే ఒక 2-3 కేజీఎఫ్లు కలిస్తే హైలైట్ ఉన్నది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. మంచి ట్విస్టులు ఉన్నట్టున్నాయి. నచ్చిందా ట్రైలర్? చాలా బాగుంది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ నచ్చింది. చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఎగ్దమ్ హిట్, ఇండస్ట్రీ హిట్ కాబోతుంది. చరిత్ర తిరగరాస్తున్నాయి. సో మరి ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారతారని చెప్పి ట్రైలర్లో చెప్పారు కదా, మరి అది ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు ఆ యుద్ధం? అది ట్విస్ట్ అన్న, అంటే మనం దాని గురించి మాట్లాడుకోకుండా డైరెక్ట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ థ్రిల్ను, ఆ ట్విస్ట్ను ఎంజాయ్ చేస్తే అది హ్యాపీగా ఇంకా చాలా బాగుంటుంది. వేరుంటుంది, ఇంకా వేరుంటుంది. అది ఒక కథ వేరుగా. అది సో మరి మరొక ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూట్. ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా బొమ్మ పడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది అబ్బా. మైండ్ బ్లాక్ అవుద్ది. వస్తే గుండెల్లో గుణపాలు కాదు బుల్డోజర్ దిగుద్ది. బుల్డోజర్తోనే ఉంది కదా, అందులో మిషన్ గన్లు వాడితే ఇందులో న్యూక్లియర్ వెపనే వాడేశాడు కదా ఈయన. ఇది చూడడానికే న్యూక్లియర్ వెపన్లా ఉన్నాడు. వస్తే సంక్రాంతికి న్యూక్లియర్ వెపన్ వదిలితే మరి దద్దరిల్లిపోద్ది. మరి ఈ సినిమా వస్తే బార్లు ఖాళీ అయిపోతాయి అబ్బా. ఫుల్ బాడీ ఎలా తీసాడు తెలుసు అసలు. ఒక మంటల్లోంచి చూడు, కొలువులోంచి తీసిన కత్తి ఎలా ఉంటుంది అప్పటికప్పుడు, ఆ బాడీ స్ట్రిప్ అట్లా ఉందబ్బా గట్టిగా. సినిమా వచ్చిన తర్వాత న్యూక్లియర్ వెపన్ వదిలినట్టు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అబ్బా. సో మరి 22కి పండగేనా అందరు ఫ్యాన్స్కి? సూపర్గా పండగ కాదు, సంక్రాంతి బాబ్ బస్టర్ అది. సో మరి ఆది పురుష్ దానికన్నా ముందు మూవీస్ అనుకున్న విధంగా రాలేదు కదా, అంత హిట్ ఇవ్వలేదు ప్రభాస్ గారి దాంట్లో. మరి ఈ మూవీతో హిట్ కొడతారా ప్రభాస్ గారు? కంపల్సరీ కొడతారు. ఇట్స్ సో గుడ్, చాలా బాగుంది. అసలు ప్రభాస్ గారిది వస్తుందంటేనే ఎవ్రీబడి విల్ వెయిట్ కదా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోస్ మూవీస్ అంటేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ప్రభాస్ గారు కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే ఎవర్ గ్రీన్ అండ్ వాళ్ళు వస్తుందంటేనే చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఆది పురుష్ మనం అనుకున్నంతగా హిట్ కొట్టలేకపోయింది, మరి ఈ మూవీతో మళ్ళీ ప్రభాస్ గారు హిట్ కొడతారా? ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పెద్ద హీరో చిన్న హీరో, పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ అని ఏం లేదు. సో మరి ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యలో జరిగే ఒక పెద్ద యుద్ధం ఇది ఎట్లుండబోతుందని అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? మనము రీసెంట్లీ ఒకటి న్యాచురల్ స్టార్ నాని గారి మూవీ కూడా చూసాం. దాంట్లో కూడా ఇట్లానే సేమ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు, తర్వాత ఒక అతను చనిపోతాడు. సో ఆ విధంగా కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి ప్రభాస్ గారిది ఒక డైలాగ్. ఓ మై గాడ్, ప్రభాస్ గారిది డైలాగా, వీలైతే ప్రేమిద్దాము డ్యూట్, పోయేదేముంది మహా అయితే ప్రేమిస్తారు. వావ్, నేను కూడా ఇదే డైలాగ్ చెప్తాను అందరికి. చూసాను, చాలా బాగుంది అసలు. గూస్ బంప్స్ బాగా అనిపించింది. గూస్ బంప్స్ చాలా బాగుంది. ప్రభాస్ అంటే అందరికీ తెలుసు కదా, నేషనల్ క్రష్, నేషనల్ స్టార్. సో ఆయన గత రికార్డులన్నీ ఆయనే బదులు కొట్టుకుంటాడు అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. సో మరి లాస్ట్ మూవీ ప్రభాస్ గారిది రాలేదు కదా, అనుకున్నంత రీచ్ రాలేదు, అంత హిట్ కొట్టలేదు ఆది పురుష్. మరి ఈ మూవీతో హిట్ కొడతారా? కలెక్షన్లు బాగానే ఉన్నాయి ఆది పురుష్కి. హిట్టా ఫట్టా పక్కన పెట్టండి. ఆది పురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంటారు కదా, మొదటి రోజు. సో అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సినిమాగా ఇప్పటికి కూడా అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది ఎంత పెద్ద సమస్య వచ్చినా
తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా సూపర్గా ఉంది. ఫుల్ వైలెన్స్ బ్రో. ఓన్లీ నరికడే గన్స్తో మంచి ఫైట్ పెడతారు, ఖచ్చితంగా ఉంటుంది. ఫుల్ వైలెన్స్ ఉంటుంది బ్రో. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? వైలెన్సే కదా బ్రో. ఇప్పుడు దాకా ప్రభాస్ని వైలెంట్గా ఎక్కడ చూడలేదు. డార్లింగ్గా ఓన్లీ రొమాంటిక్గా చూసిందే. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాను అంత వైలెన్స్ కావాలి. ఇంతకుముందు బాహుబలి, ఛత్రపతిలో ఫుల్ వైలెన్స్ రెస్ట్రిక్ట్గా చూస్తాను. ఇంకా బ్లడ్తో ఇప్పుడు సూపర్గా చేస్తాను బ్రో. సో మరి బాహుబలి తర్వాత మంచి హిట్ పడలేదు ప్రభాస్ గారికి, మరి ఈ మూవీ హిట్ అవుతుందా? పక్కా హిట్ అవుద్ది బ్రో. ఎందుకంటే ప్రశాంత్ నీళ్ళు మంచి రైడ్ ఉన్నారు కాబట్టి అంతా వైలెన్స్తో బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో. సూపర్గా ఉంటుందని. ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని భద్రశత్రువులు అని చెప్పేసి మనకి ట్రైలర్ లో వినిపించింది కదా. సో భద్రశత్రువులు అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే స్టార్టింగ్ చైల్డ్హుడ్ దాంట్లో ఫ్రెండ్స్గా ఉంటారు. ఆ తర్వాత రొటీన్ స్టోరీ ఏం కాదండి, దాని డిఫరెంట్గా ప్రశాంత్ నీళ్ళు కాబట్టి డిఫరెంట్గా చూపిస్తారు ఖచ్చితంగా. కానీ వాళ్ళ వద్ద అదే ఏదో డిఫరెంట్ వచ్చి విడిపోవడం వల్ల లేకపోతే లాస్ట్ ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారండి. సో మరి ప్రాణ స్నేహితులు ఇద్దరు బద్ధ శత్రువులుగా మారితే ఆ వారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? దాన్నే స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడడానికి వెయిట్ చేస్తున్నాం బ్రో. ఇవి ఎలాగా ప్రజెంట్ చేస్తారు ప్రశాంత్ నీళ్ళు, ఆ వైలెన్స్ ఎలా ఉంటుందో చూడాలి బ్రో ఖచ్చితంగా. తెలుస్తుంది కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? కానీ గన్లు టూ మచ్ బ్రో. గన్స్ ప్రతి సినిమాకి అదే రొటీన్ అవుతుంది. గన్స్ అయితే అంత అందరూ ఊహించినట్టే ఉంది. గన్స్ కనుక ఏదైనా మనం చూసుకున్నా కానీ కేజీఎఫ్లో గన్ను వాడారు, కేజీఎఫ్ 2లో అట్లా ఒకటి వాడారు. మన రీసెంట్గా బాలయ్య బాబు గారు కూడా ఆఖరికి గన్ను వాడారు. గన్స్ అయితే రొటీన్ అనిపిస్తున్నాయి. అటు చేసి ప్రభాస్ మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది స్టోరీ చూస్తుంటే. ప్రభాస్ ఏ క్యారెక్టర్ అని చేయగలుగుతుండే కానీ వీళ్ళే కంటెంట్ పెట్టలే ఆయన తగ్గట్టు అనిపిస్తుంది సినిమాని. అదే ఈ సీన్ మాత్రం లాస్ట్కి షిప్లోకి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా కేజీఎఫ్లో, ఆ టైప్లో అనిపించింది. కాన్సర్ అంటే రాంచి అన్నట్టుగా ఆ టైప్లో ఉంది. కూడా వెయిట్ చేయాలి బ్రో ఇక. సో మరి మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ మన ఫాస్ట్ థింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి చూస్తుంటే. ఫాస్ట్లో ఉన్న మూవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం అయ్యే గుర్తొస్తున్నాయి. అట్లా కాదంటే ఇక కొత్తగా ఏమన్నా స్టోరీ ఏమన్నా క్రియేట్ అయితే మాత్రం సక్సెస్ అవుతుంది సినిమా 100%. అంటే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యలో ఒక భయంకరమైన యుద్ధం ఉండబోతుంది మూవీలో. సో అది ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు? చెప్పినా మాత్రం నాకు తెలియదు ఇప్పుడు నాకు స్టోరీ అయితే. నేను చెప్పాలి తెలియదు ట్రైలర్లో కూడా చెప్పారు కదా. చెప్పారులే కానీ ఇప్పుడు మీరు చెప్పేసరికి ఒకసారి రీక్రియేట్ అయినా అంతే. చూడాలి ఏమైందో, వెయిట్ చేయడమే. సో మరి ఆది పురుష్ అనుకున్న విధంగా రాలేదు, అంటే అంత హిట్ని ఇవ్వలేకపోయింది. ఆది పురుషే కాదు మనకు అది రియల్ స్టోరీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది మన రామాయణం వేరు కదా. ఇప్పుడున్న మోడర్న్ రామాయణం కాబట్టి మనం దాన్ని ఆ మూమెంట్లో చూడలేము ఆ సినిమాని. మనం రెగ్యులర్గా చూసే రామాయణాలు మనకి ఓల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహానటి సినిమా ఉంది, దాన్ని న్యూ మోడర్న్ పెడితే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంది కానీ అంత ఎఫెక్టివ్ లేదు సినిమా. సో మరి ఆది పురుష్ మూవీ రాలేదు కదా, అంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేదు. మరి సలార్ అవుద్దా? కలెక్షన్లు అయితే వస్తాయి బ్రో. కలెక్షన్లు టికెట్ రేట్లు పెంచారు కాబట్టి. టికెట్ల రేట్లు పెంచడం మాత్రం కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఒక 40 కోట్లు, ఒక 100 కోట్లు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 50 కోట్లు వచ్చినట్టు. ఎందుకంటే ఫుల్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పెంచారు కదా, అది ఎఫెక్ట్. మేము మాలాంటి వాళ్ళు చూడాలంటే చూడలేకపోతున్నాం సినిమాలు. అలాంటి ఎప్పుడో లాస్ట్కి ఎక్కడో చిన్న థియేటర్ చూసుకొని చూడాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం అయింది మెయిన్. బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. అంటే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా వాడి పేరు గుర్తుంది బాబా. సో ఎట్లా అనిపించింది? బాగుందన్న. సో ట్రైలర్లో ఏం నచ్చింది? కేజీఎఫ్ లాగానే ఉంది సేమ్, కానీ అంతకు మించి ఉంటుందేమో. సో మరి లాస్ట్ మూవీ ప్రభాస్ గారిది రాలేకపోయింది కదా, ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేదు. మరి ఈ మూవీ అవుతుందా? ఈ మూవీ డే 1తోనే అసలు కలెక్షన్స్ బాగానే వస్తాయి. హీరో కూడా యాక్చువల్లీ ఇంకా బాగా తయారయ్యాడు, బాగుంటుంది. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? అంతకు మించి ఫైట్స్, యాక్షన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి.
మూవీ మాత్రం హిట్ అయింది ఓకే సో మరి 22కి పండగేనా ఆబ్వియస్లీ. ప్రభాస్ ఫ్యాన్స్ అందరు? ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ ఇట్ ఆబ్వియస్లీ. ఇంకా అందరికీ కూడా నచ్చిద్ది, ఎట్లా కాదు. ఆల్ ఇండియా కూడా మంచి పొజిషన్ ఉంటుందేమో. సో మరి 22nd రోజు థియేటర్స్ అన్ని ఎరుపక్కపోతున్నాయి. అది అది మాత్రం పక్కా. మూవీ యాక్చువల్లీ ఎట్లా ఉన్నా లేకపోయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ మాత్రం ఉంటుంది, మరి అయిపోయేది అది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ 3 days మాత్రం ఇచ్చి పడేయటమే ఎట్లాగో, తర్వాత మాత్రం మూవీ ఈసారి బాగుంది కాబట్టి నడిచిద్ది ఇంకా అంతే. సో మరి యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? పాత ప్రభాస్ లాగా ఉంటే బాగుంటుంది. అట్లనే కొంచెం ఆ వైబ్స్ మాత్రం వస్తున్నాయి పాత ప్రభాస్ లాగానే. మూవీ మాత్రం బాగుంది అనిపిస్తుంది ఇప్పటికి. ఉంటుంది కూడా ఆబ్వియస్లీ బాగుంటుంది కూడా ఇంకంతే.